హాయ్ ఫ్రెండ్స్. సో బేసికలీ నాకు పెద్ద భక్తి లాంటివి ఏం లేవు. చిన్నప్పటి నుంచి ఎవ్రీడే పూజలు చేయడం కానీ, ఎవ్రీ వీక్ గుడికి వెళ్ళడం లాంటి అలవాట్లు ఏం నేను పెట్టుకోలేదు. ఐ డోంట్ నో వై. అండ్ మా ఇంట్లో వాళ్ళు కూడా ఎక్కువ ఫోర్స్ ఏం చేయలేదు నన్ను. బట్ ఇక ఇయర్స్ గడుస్తున్న కొద్దీ, ఇక పెద్దగా అవుతున్న కొద్దీ ఎందుకో తెలీదు, బట్ నాకు బాగా భక్తి పెరిగిపోతుంది. ఖచ్చితంగా కొంచెం మెడిటేట్ చేయడానికైనా కూడా, మైండ్ సరిగ్గా పనిచేయడానికైనా కూడా కొంచెమైనా భక్తి అనేది మనకి హెల్ప్ అవుతుంది, కొంచెం మన లైఫ్ని డిసిప్లిన్ చేయడానికి హెల్ప్ అవుతుంది అని అనిపించింది. కానీ నాకు ప్రాపర్ ప్రాసెస్ తెలీదు. నిజం చెప్తున్నా, ఆనెస్ట్లీ నాకు మనం మార్నింగ్ స్నానం చేసిన వెంటనే పోయి ఏదో ఇట్లా మొక్కి దీపం పెట్టి తర్వాత గంట కొట్టి వచ్చేయడం ఆ టైప్గా కాకుండా, యాక్చువల్గా ప్రాసెస్ ఏముంటుంది, స్టెప్ బై స్టెప్ ఎలా చేస్తే మంచిది అన్న విషయం అయితే నాకు తెలీదు. అది తెలుసుకోవడం కోసమే నేను మొన్న గుడికి వెళ్తే పూజారి గారు అన్నారు, ఈరోజు చాలా మంచి రోజు అండ్ చాలామంది భక్తులు కూడా వస్తూ ఉంటారు, మీకు ఇంకొంచెం ఎక్కువ అవేర్నెస్ ఉంటుంది, మిగతా కొత్త విషయాలు చాలా తెలియవచ్చు అని ఈరోజు రమ్మని చెప్పారు. పూజ ఎట్లా చేయాలి అండ్ ఆల్సో గుడికి వెళ్ళే పద్ధతి ఏంటి, ఇంట్లో ఏమైనా ప్రిపేర్ అయ్యి వస్తే మంచిదా, ఎందుకు కొందరు దేవుళ్ళని అంతగా నమ్ముతారు అన్న విషయాలు ఇవన్నీ మనం తెలుసుకుందాము. ఇంకా నేను ఫాస్ట్గా వెళ్ళి రెడీ అయిపోయి ఉంటాను, కలిసి వెళ్దాము, అన్ని విషయాలు తెలుసుకుందాం. విరగబూసే వాసంతమా ప్రియతమా ఉరకలేసేవయ్యా. నమస్తే అంకుల్. నమస్తే. మీ పేరు, ఇంకా మీరు ఏం చేస్తూ ఉంటారు? నా పేరు రామకృష్ణ స్వామి, నేను గుడి జాయింట్ సెక్రటరీ. ఈ గుడి మొదలుపెట్టింది 217లో. గుడి పేరు? గుడి పేరు శ్రీ శ్రీ కనదుర్గ మహాదేవస్థానం. పదండి, గుడి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎక్కడేముంది. ఈ సింహద్వారం కట్టించాము, డేట్ సింహద్వారం దాత పేరు ఉంటుంది ఇక్కడ. ఈ ఆర్చివేలు కట్టించాం. పూజారి గారికి కూడా డబల్ బెడ్రూమ్ కట్టించాము ఇంట్లో. దాని దాతలు వచ్చి పట్టువారి నరసింహారెడ్డి ప్లస్ వెంకటేశ్వర రెడ్డి, ఇద్దరు దాతలు. ప్లస్ గుడికి ఆదాయం కింద షాప్స్ కట్టాము. ఈ పక్కన 2 షాప్స్ ఉన్నాయి, వెనకాల ఒక షాప్, ప్లస్ హాల్ ఒకటి ఉంది, మ్యారేజ్ హాల్స్, మినీ ఫంక్షన్ హాల్ ఒకటి ఉంది. ఇవన్నీ గుడివే. ఈ పోచమ్మ గుడి కాడ బోనాల పండుగ చేస్తుంటారు. పోచమ్మ గుడి కాడ బోనాల పండుగ చేస్తారు. బోనాల పండుగ పోచమ్మ గుడి కార్తీక మాసంలో దీపాలు పెడతారు. పుణ్యమాసం మంచి జరుగుతుందని నమ్ముతారు. పుణ్యమాసం. అంకుల్, దేవాలయం దేవస్థానంకి డిఫరెన్స్ ఏంటి? ధ్వజస్తంభం అంటే దేవస్థానం అట్లున్నా, దేవస్థానం లేకపోతే దేవాలయం ఏదైనా సరే. పూజారి గారు, ఇప్పుడు మనం గుడి దర్శనం కోసం వస్తూ ఉంటాం కదా, అలా రావడం కోసం ఇంట్లోనే మనం చేయాల్సినవి ఏమైనా ఉంటుందా? గుడికి ఇంట్లో నుంచి మనం వచ్చేటప్పుడు మంచిగా సాంప్రదాయ వస్త్రాలు ధరించి ఆలయానికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా కుంకుమ కానీ గంధము కానీ ధరించి రావాలి. మన దగ్గర ఇప్పుడు ఏమైందంటే ఇదంతా కూడా ఫ్యాషన్ అయిపోయింది. సాంప్రదాయ దుస్తులు ధరించి మనం తమిళనాడు కానీ కేరళ కానీ మీరు వెళ్తే చూడండి, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆలయానికి వెళ్ళే ముందు మగవాళ్ళు ఖచ్చితంగా పంచగట్టుకొని చక్కగా సాంప్రదాయ దుస్తుల్లో వస్తారు. ఆడవాళ్ళు కూడా చక్కగా పూలు పెట్టుకొని బొట్టు పెట్టుకొని చక్కగా చీర కట్టుకొని వస్తారు. కాబట్టి ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఉండొచ్చు. దేశంలో స్వతంత్రం ఉంది కాబట్టి ఎవరిని ఉద్దేశించి కానీ వాళ్ళు ఏదో అనుకుంటారు వీళ్ళు ఏదో అనుకుంటారు అని చెప్పేసి నేను చెప్పడం లేదు. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని సాంప్రదాయ దుస్తులు ధరించి ఆలయానికి వస్తే చాలా చక్కగా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. ఇంకొకటి, ఆలయానికి వచ్చిన దగ్గర నుంచి తిరిగి ఇంటికి వెళ్ళేదాకా మౌనంగా ఉన్నట్లయితే చాలా మంచిది. ముఖ్యమైన విషయాలు తప్పించి మిగతా విషయాలు మాట్లాడకుండా ఏ భగవంతుని గురించి అయితే వచ్చామో ఆ భగవంతుని సంబంధించిన స్మరణ చేసుకుంటే ఆలయంలో చాలా మంచిది. మీ పేరేంటండి? నా పేరు సరోజ. ఇక్కడ హైదరాబాద్ వచ్చినాక ఈ దుర్గ గుడి మాకు మణికొండల దగ్గర అనమాట. అమ్మవారంటే బాగా నమ్మకం. మా పాప మ్యారేజ్ కావాలని దండం పెట్టుకున్నా కూడా మంచిగా అయింది ఈ గుడిలోనా? ఇక్కడికి వచ్చాక ఇక అట్లా నాకు భక్తి అనమాట బాగా. ఫస్ట్ టైం గుడికి వచ్చిన వాళ్ళు గుడికి ఎంటర్ అవ్వాల్సిన పద్ధతి ఏంటి? ఫస్ట్ గుడి ముందుకు రాగానే ముందు మనం
పాదరక్షలు అవి వదిలేసినాక కాళ్ళు కడుక్కుని కుడికాళ్ళు లోపల పెట్టాలి ఫస్ట్. ఏ ఆలయంలోనైనా ఫస్ట్ ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుని లోపలికి వెళ్ళాలన్నమాట. ఓకే. లోపలికి కొబ్బరికాయ కొట్టుకొని లోపలికి వెళ్ళి కొబ్బరికాయ ఇక్కడే కొట్టాలా? బయటనే కొట్టాలి. కొబ్బరికాయ ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఆ 2 ముక్కల్ని తీసుకొని వెళ్ళాలి. కొబ్బరికాయలు, పూలు, పండ్లు మనం తెచ్చుకున్నవన్నీ తీసుకుని పోయి పంతులు గారికి ఇచ్చేసి అక్కడ పూజ చేపించుకోవాలి. ముందు గంట కొట్టి తర్వాత పూజ గంట కొట్టి అమ్మవారికి నమస్కారం చెప్పుకుని మన ప్రదక్షిణాలు ముందు చేయాలి. అంటే కొంతమంది ఏమో ముందు చేసుకుంటారండి, కొంతమంది ఏమో పూజ చేసినాక కూడా చేసుకుంటూ మన ఇష్టం అనమాట. అసలైతే ఫస్ట్ ప్రదక్షిణలు చేసుకుని అమ్మగారి గంట కొట్టి ప్రదక్షిణాలు చేసుకుని మనం పూజతో పూజ చేయించుకోవాలి. ఓకే. కొందరు 3 చేస్తారు, కొందరు అంటే దాన్ని వాళ్ళ మనసులో అనుకున్న దాన్ని బట్టి కొంతమంది 11, కొంతమంది 9, కొంతమంది 5, కొంతమంది 3 అలా చేసుకుంటారు. ఓకే. తర్వాత పూజారి దగ్గర మనకి మన గోత్రనామాలు, మన పేర్లు చెప్పుకొని, మన కుటుంబ సభ్యుల పేర్లు అందరికీ చెప్పుకొని పూజ చేయించుకోవాలి. ఓకే. పూజారి గారు గుడిలో ఏవి చేయకూడదు కానీ చేస్తారు. చేయకూడని విషయాలంటే చాలా ఉన్నాయి. మనం ఒక్క రోజులో 2 రోజుల్లో చెప్పేటి ఉండవు. చాలా కామన్. ముఖ్యంగా కూడా ఆలయానికి వచ్చే ముందు ఖచ్చితంగా కాళ్ళు కడుక్కొని ఆలయంలోకి రావాలి. ఆలయానికి వచ్చిన తర్వాత ముందుగా భగవంతునికి నమస్కారం చేసుకునే ముందు బొట్టు ధరించాలి. బొట్టు ధరించిన తర్వాత ముందుగా భగవంతునికి నమస్కారం చేసుకోవాలి. ప్రదక్షిణాలు చేసే వీలు లేకపోతే కనీసం ఒక్క ప్రదక్షిణమైనా సరే భగవంతునికి చేసి నమస్కారం చేసుకోవాలి. అయితే ఆలయంలో ధ్వజస్తంభం ఉన్నట్లయితే సాష్టాంగ నమస్కారం పక్క నుంచి చేయాలి, మధ్యలో నుంచి చేయకపోతే చాలా మంచిది. అలాగే ఆడవాళ్ళు ముఖ్యంగా స్త్రీలు ఏంటంటే తల ఈరబోసుకొని రాకుండా, జుట్టు వీరబోసుకొని రాకుండా కనీసం ఒక 3 అయినా సరే వేసుకొని రావాలి. అలా వేసుకొని వస్తే చాలా మంచిది. అలాగే ముఖ్యంగా స్త్రీలు కూడా, స్త్రీలనే కాదు పురుషులనే కాదు, సాంప్రదాయ దుస్తులు ధరించి ఆలయానికి వస్తే చాలా మంచిది. అలాగే పూజా సామాన్లు కూడా ఎక్కడంటే అక్కడ పడేయడం ఇవన్నీ కూడా చేయవద్దు. ఆలయంలో సామాన్లు తీసుకున్నా సరే, నీళ్లు పోసే చెంబులు కానీ ఇంకా ఇతర ఏవైనా సరే పూజా సామాన్లు తీసుకుంటే దయచేసి ఎక్కడి నుంచి తీసామో అక్కడి నుంచి పెడితే చాలా మంచిది. ఇంట్లో వస్తువులు కూడా మనం ఇంట్లో వస్తువులే కాదు పూజ చేసే దగ్గర కూడా పూజ అయిపోగానే ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టుకుంటే చాలా మంచిది. మీ పేరు? నమస్తే అండి, నా పేరు అనిత. యాక్చువల్గా ఇక్కడ అమ్మవారి గురించి చెప్పాలి అంటే చాలా ఉంది అండి. ఈ అమ్మవారిని చాలామంది చాలా నమ్మకంగా కొలుస్తారు. నేను ఇక్కడికి వచ్చి 4 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాను. ఈ గుడికి వస్తే చాలా మనశ్శాంతిగా ఉంటుంది, చాలా తృప్తిగా కూడా ఉంటుంది. ప్రతి రాహుకాల టైంలో కూడాను మేము నిమ్మకాయ దీపాలు కూడా పెడతాము. మనసులో కోరుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది. ఈ శుక్రవారం స్పెషాలిటీ ఏంటంటే ఈరోజు కార్తీక పౌర్ణమి అండి. యాక్చువల్గా ఇక్కడ స్పెషల్ పూజలు, దసరా నవరాత్రులు 9 రోజులు కూడా చాలా బాగా చేస్తారు. కార్తీక పౌర్ణమి రోజు కూడా ఇక్కడ సత్యనారాయణమూర్తి స్వామి వ్రతం చేస్తారు. ఆ అమ్మవారి ప్రతిరూపం కూడా చాలా బాగుంటుంది. నమ్ముకొని దర్శనం చేసుకొని చేస్తే తప్పకుండా వాళ్ళ కోరికలు నెరవేరుతాయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. పూజారి గారు, ఎవ్రీడే పూజలు చేస్తూ ఉంటాం కదా ఇంట్లో, అసలు ప్రాసెస్ ఏంటి? బేసిక్ ప్రాసెస్ కరెక్ట్గా ఎలా చేయాలి? ఇంట్లో పూజ చేసేవాళ్ళు మామూలుగా అయితే పంచభూతాల సాక్షిగా పూజ చేయాల్సి వస్తుంది. పంచభూతాల సాక్షిగా అంటే గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యంతో చేయాల్సి వస్తుంది. అయితే ఈ యొక్క పూజనే మనము పంచపూజలు అని చెప్పేసి అంటాము. ఇలా యూత్ ఎవ్రీడే పూజ చేయాలి అని ఎవరైనా స్టార్ట్ చేశారనుకోండి, ఫస్ట్ ఏం చేయాలి? ముందుగా అమ్మ ఇంట్లో పూజ చేయాలనుకునే వాళ్ళు ముందుగా ఏం చేయాలంటే పూజ చేసే స్థలాన్ని ముందుగా శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాత దీపారాధన చేసిన తర్వాత అగరబత్తులు ముట్టించి ఆ తర్వాత మళ్ళీ పూలు పెట్టాలి. పూలు పెట్టిన తర్వాత నైవేద్యం పెట్టి ఆ తర్వాత హారతి ఇచ్చి అక్షంతలు, గంధము, అలాగే పసుపు, కుంకుమ, అక్షంతలు, గంధం ఇవన్నీ కూడా వేసి నమస్కారం చేసుకోవాలి. అయితే ఇది మామూలుగా ప్రత్యేకించి
యువతరం చేసే పూజలు అనేవి ఏంటంటే ముందుగా ఈ యువతరాన్ని అందరినీ కూడా స్ఫూర్తినిచ్చేటటువంటి భగవంతుడు ఆంజనేయ స్వామి. కాబట్టి ముందుగా ఆ యొక్క స్వామిని ప్రతి ఒక్కరు కూడా యువతరం వాళ్ళు పూజ చేసినట్లయితే, ఆంజనేయ స్వామికి స్త్రీలు మాత్రమే చేయొద్దు, పురుషులు మాత్రమే చేయాలని చెప్పేసి ఏమీ ఉండదు. ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకోవాలి. అలా కాకుండా మీరు వినాయకునికి కానీ సుబ్రహ్మణ్య స్వామి కానీ వీళ్ళకు పూజ చేస్తే ముఖ్యంగా యువతరానికి చాలా ఖచ్చితంగా వీళ్ళ ద్వారా ధైర్యాన్ని సాహసాన్ని ప్రసాదిస్తారు ఆ యొక్క స్వామి. అలాగే కోరుకున్న కోరికలన్నీ కూడా ఈ యొక్క భగవంతులతోటి నెరవేరుతాయి. ప్రతిరోజు ఖచ్చితంగా చెప్పాల్సిన శ్లోకాలు ఏంటి? అమ్మవారి దేవతారాధన చేసుకునే వాళ్ళు వాళ్ళ ఇష్ట దైవాన్ని ముందుగా పూజ చేసుకోవాలి. ఆ తర్వాత మిగతా దైవాలకు పూజ చేసుకోవాలి. ఓంకారం అనేది ప్రతిరోజు కూడా చదవాలి. ముందుగా మనం చేయాల్సిన పూజ ఏంటంటే వినాయకుని ప్రార్థన ఒకరు చేసుకోవాలి. ప్రత్యేకించి చేయాలంటే భగవంతుని అంటే వాళ్ళ యొక్క ఇష్టదైవానికి సంబంధించినటువంటి పూజ చేసుకోవచ్చు. వాళ్ళ తరతరాలు చేసేటటువంటి భగవంతుని పూజ ముందుగా వాళ్ళ తరతరాలు తాతల ముత్తాతల కాలం నాటి కూడా నిత్యము కూడా ఒక భగవంతుని ఆరాధిస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళ పూజ అనేది చేయాలి. ఖచ్చితంగా అమ్మవారిని అయితే ధ్యానం చేసుకోవాలి. అలాగే వాళ్ళ ఇష్టదైవాన్ని వాళ్ళ ఇంటి దైవాన్ని ఖచ్చితంగా స్మరణ చేసుకుంటే చాలా మంచిది. ఆ తర్వాత మీరు ప్రతి ఒక్క శ్లోకం కూడా చదువుకోవచ్చు. ఏ శ్లోకాలైనా చదువుకోవచ్చు. దుర్గామాత పరిపూర్ణ జగదంబిక విశ్వమాత కనక దుర్గామాత పరిపూర్ణ కృపాక్షరస్తు ఆయురారోగ్య సంవత్సరాలు గోత్ర సకలాభిస్తు ఇష్టకామ్య మనోవిష్టాలు జగదంబిక శ్రీ కనక దుర్గామాత పరిపూర్ణ కృపాకటాక్షరస్తు. దసరా నవరాత్రులు బాగా జరుపుకుంటారు. 9 రోజులు కూడా బాగా జరుపుకుంటారు. అమ్మవారు చాలా మహిమల్ల తల్లమ్మ. అది మే 5వ సంవత్సరంలో అమ్మవారు స్థాపన అయింది. జూన్ నెలలో నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది, కానీ అమ్మవారే బతికించిందమ్మ. 20 సంవత్సరాలు అవుతుంది. మంచిగా ఉన్నాము. అమ్మవారు శక్తివంతమైంది. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. మాకు నమ్మకము. ప్రతి శుక్రవారం కుంకుమార్చన అయితే తప్పనిసరి వెళ్తాం. నమస్కారం అండి, నా పేరు సుజాత. ఈ గుడి చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఇక్కడ దండం పెట్టుకున్న వాళ్ళకి ఖచ్చితంగా అన్ని పనులు జరుగుతాయనే ఒక నమ్మకం ఉంది బాగా. ఈ కాలనీలో వాళ్ళందరూ ఈ అమ్మవారిని బాగా దర్శనం చేసుకొని ఇక్కడ ఒడి బియ్యం అన్నీ పోస్తారండి. ప్రతి శుక్రవారం ఇక్కడ కుంకుమ పూజ జరుగుతుంది. అట్లాగే అమ్మవారి చీరలన్నీ అందరూ కొనుక్కుంటూ మేము చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ చేస్తున్నామండి. ప్రతి శుక్రవారం సాయంకాలం 6:30 గంటలకి లలితా సహస్రనామంతో కుంకుమార్చన జరుగుతుంది. ఆ కుంకుమార్చనలో చాలామంది పాల్గొంటారు. ప్రతి సంవత్సరం దసరా రోజుల్లో నవరాత్రుల్లో కుంకుమ పూజ జరుగుతుంది. దానికి కూడా ఏమీ రుసుము తీసుకోకుండా భగవంతుడి దయ వల్ల ఆలయం చాలా ప్రసిద్ధి చెందుతుంది. అందరూ ఈ ఆలయానికి విచ్చేసి అందరూ వారి వారి కోరికలు కోరుకొని అందరూ శుభంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ గుడి 2003లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. అప్పుడు చిన్న థర్మాకోల్తోనే కన్స్ట్రక్షన్ చేసిండే. కన్స్ట్రక్షన్ చేసినప్పుడు చిన్న థర్మాకోల్తో విగ్రహం చేసి దాంతోనే పెట్టిండే. మళ్ళీ లేటర్ 2005లో కన్స్ట్రక్షన్ చేసిన టెంపుల్ది. ఎవ్రీ ఇయర్ మే 29కి ఇనాగ్రేషన్ అవుతుంది. ఆ వార్షికోత్సవం జరుగుతుంది. అప్పుడు చాలా బాగా జరుగుతుంది. ఈరోజు కార్యక్రమాలు చాలా బాగా జరిగాయి. బ్రహ్మాండంగా జరిగింది. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ కనకదుర్గాయ నమః. నా పేరు మల్లారెడ్డి. ప్రెసిడెంట్గా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ భక్తులకు వాళ్ళ ఎలాంటి అసౌకర్య గురి కాకుండా వాళ్ళ చుట్టుపక్కల కాలనీ వాళ్ళు కూడా వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ యొక్క కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరుగుతుంది. చాలామంది మీడియా మిత్రులు కూడా మాకు ఎంతో సౌకర్యం ఇస్తున్నారు. మీడియా మిత్రులు కూడా మాకు యొక్క కార్యక్రమాలను పేపర్ ద్వారా అన్ని టీవీలో కావాలని అనౌన్స్మెంట్ చేసి మీరు కూడా ఈ యొక్క కార్యక్రమం వచ్చి మాకు ఈ ఉత్సాహం కలిగింది. మీకు కూడా
మా గుడి టెంపుల్ తరఫున భక్తుల తరఫున మీకు కృతజ్ఞతలు చెప్తున్నాము. ఓం శ్రీ కనకదుర్గ ఓం శ్రీ మాత్రే నమః. ఇంట్లో భగవంతుని పటాలు విగ్రహాలు పెట్టే వాళ్ళందరూ కూడా పటాలన్నీ కూడా మీకు తుడిచి బొట్లు పెట్టడానికి ఈజీ అవుతుంది. కానీ విగ్రహాలను మీరు కడిగి బొట్లు పెట్టాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొంతమంది ఏం చేస్తున్నారంటే విగ్రహాలు పటాలు ఎక్కడంటే అక్కడ చెట్టు కింద పెట్టేసి వెళ్ళిపోతున్నారు. కాబట్టి అది మంచి పద్ధతి కాదు. మీరు ఏం చేయాలంటే మీకు ఈజీగా ఉండే ప్రాసెస్ చెప్పాలంటే విగ్రహాలన్నీ కూడా ఒకటే పళ్ళెంలో పెట్టి మీరు పూజ చేస్తే మీకు పూజ చేయడం అనేది ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీరు అన్ని దేవతల పటాలు తీసుకురావడం మళ్ళీ చెట్ల కింద పెట్టడం ఇవన్నీ కూడా చేయకండి. అలా చేసే బదులు ఆదిపరాశక్తి అమ్మవారి పటం ఉంటుంది. ఆ యొక్క అమ్మవారి పటం లోపల అమ్మవారి రూపంలోనే అందరి దేవతలందరూ కూడా ఉన్నటువంటి పటం ఉంటుంది. ఆ యొక్క పటం పెట్టుకోండి. అలాగే విగ్రహాలు కానీ మీరు పెట్టుకోవడం ఇష్టం లేకపోతే ఒకవేళ వెండి విగ్రహం అమ్మవారి కనకదుర్గ అమ్మవారి కానీ లక్ష్మీదేవిది కానీ ఇంట్లో ఖచ్చితంగా వెండిది పెట్టుకుంటే చాలా మంచిది. ఈరోజు ఫ్రైడే రోజు కనకదుర్గమ్మ వారి గుడికి వచ్చాను అండ్ ఈరోజు విశేషాలంతా నేను రికార్డ్ చేశాను అండ్ ఐ హ్యాడ్ రియలీ ఫన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ మీ టైం కోసం చాలా కోఆపరేట్ చేసి హెల్ప్ చేశారు. మొత్తం గుడి గురించి అన్ని విశేషాలు అంకులే నాకు దగ్గరుండి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ ఫర్ దాట్. సో చూశారు కదా ఈ గుడి గురించి బేసిక్ విషయాలు అయితే మీ అందరికీ అర్థమైందని అనుకుంటాను. ఇంట్లో కూడా పూజ ఎట్లా చేయాలి అన్న మెయిన్ విషయం అయితే తెలిసింది. చూడండి బేసిక్ స్టెప్స్ ఏముంటాయి. ఫస్ట్ కొందరు డైరెక్ట్గా దీపం పెట్టడం లేదా ఏదేదో వేరే స్టెప్స్ చేస్తూ ఉంటారు కదా. బట్ నా బేసిక్ 5 స్టెప్స్ అయితే అర్థమైంది కదా. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఈరోజు నిజంగా చాలా స్పెషల్గా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఆ గుడి పక్కన హాల్ కనిపిస్తుంది కదండి, మనకి రెంట్కి కూడా ఇస్తూ ఉంటారంట ఫంక్షన్స్ చేసుకోవడానికి. అంకుల్ ఎంత ఉంటుంది అన్నారు? 13,000 ఉంటుంది పర్ డేనా? సో ఎన్ని అవర్స్ అయినా ఉండొచ్చు మొత్తం డే మొత్తం బుక్ చేసుకోవడమే. సో లైక్ 5-6 అవర్స్ వరకు 5-6 అవర్స్కి 13 ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్ అంట. ఓ రేకుల షెడ్ కూడా వేస్తారా ముందు సంవత్సరానికి ₹1,00,000 ఓన్లీ ఫర్ రెంట్ టెంట్స్. ఓకే పర్మనెంట్గా షెడ్ వేసేస్తారా ఇక్కడ? నైస్. ఏరియా కూడా చాలా బాగుంది. నాకు తెలిసి ఖచ్చితంగా ఈ గుడి గురించి తెలిసిన కొద్దీ ఎక్కువ మంది వస్తూనే ఉంటారు.